ఆజ్ఞ అతిక్రమమే పాపమైతే ఆజ్ఞను క్రియల్లో పెట్టడము ఆశీర్వాదము. సువార్తను అందించే ప్రతి ఒక్కరూ కూడా, సువార్తను పంచే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ఆజ్ఞను శిరస్స వహిస్తున్నారు. మరి నీ సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచించు. పిలిస్తే పలికినప్పుడు, పిలుపుకు లోబడినప్పుడు, మూడవదిగా పరిపక్వత చెందినప్పుడు. వినండి, రాత్రి దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఒక బాలుడితో మాట్లాడాడు. ఏ సమయంలో మాట్లాడాడు? యెహోవా స్వరము. చూడండి 3వ అధ్యాయం 1వ వచనము. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. దేవుని స్వరము ఆ రోజుల్లో ఎవరు వినలేకపోతున్నారు. కారణం ఏమిటంటే దేవుడు మాట్లాడట్లేదు. ఎందుకు దేవుడు మాట్లాడట్లేదు? వినేవాడు లేడు కాబట్టి, తిరిగి ప్రతిస్పందించేవాడు లేడు కాబట్టి. ఒక పాపకు ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ అంటే తనకు చాలా ఇష్టం. ఆ బొమ్మకు చొక్కా వేసింది, ఆ బొమ్మకు బట్టలు వేసింది, ఆ బొమ్మకు చక్కగా అందంగా డెకరేట్ చేసింది, ఆ బొమ్మతో మాట్లాడుతుంది, ఆ బొమ్మను బహుగా ప్రేమించింది. పొద్దున్న లేచి ఆ బొమ్మ చూసుకుంటుంది, పొద్దున్న లేచి ఆ బొమ్మకు చక్కని బట్టలు మారుస్తూ ఉంటుంది, ఆ బొమ్మను పక్కనే పెట్టుకుని పడుకుంటుంది. తను బ్రేక్ఫాస్ట్ చేస్తున్న పక్కన బొమ్మను పెట్టుకుంటుంది, తను స్కూల్కి వెళ్తున్నప్పుడు బొమ్మను తీసుకెళ్తుంది. ఆ బొమ్మను ముందు పెట్టుకొని ఆ పాప తెగ మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు మమ్మీ దగ్గరకు వచ్చి బాధపడుతుంది. మమ్మీ, నీకు తెలుసు కదా ఆ బొమ్మ నేను ఎంత ప్రేమిస్తానో. నాకు తెలుసు తల్లి, పొద్దస్తమాను ఆ బొమ్మతోనే నీ కాలక్షేపం. దాన్ని అస్సలు విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు. అంతగా నేను ప్రేమిస్తున్నాను కదా మమ్మీ. అవును తల్లి, ప్రేమిస్తున్నావు. దాంతో నేను మాట్లాడుతూ ఉంటాను కదా. అవును, నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అనేక సార్లు ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటావు. మరి అన్నిసార్లు నేను ఐ లవ్ యూ చెప్పినా, అన్నిసార్లు నేను మాట్లాడినా, అంతగా నేను ప్రేమించిన, ఎందుకు మమ్మీ ఆ బొమ్మ నాతో ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు? ఎందుకు మమ్మీ ఆ బొమ్మ తిరిగి నాతో మాట్లాడదు? ఎందుకు మమ్మీ ఆ బొమ్మ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పదు? కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తూ ఆ పాప అడుగుతున్నప్పుడు ఆ తల్లి అంటుంది, అది తిరిగి మాట్లాడడానికి కుదరదమ్మా. ఎందుకు మమ్మీ? దానిలో నీకున్న జీవము లే తల్లి. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో తెలుసా? ప్రతి ఉదయము నిన్ను నన్ను లేపుతున్నాడు. ప్రతి ఉదయము నీకు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ప్రతి ఉదయము దేవుడు నీకు సూర్యోదయాన్ని ఇస్తున్నాడు. ప్రతి దినము దేవుడు నీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు. ప్రతి దినము దేవుడు నీ గుండె ఆగిపోకుండా దాన్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి దినము దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ప్రతి దినము దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు మాత్రం తిరిగి మాట్లాడవే, నువ్వు మాత్రం ఆయనను ప్రేమించవే, నువ్వు మాత్రం ఆయనను పట్టించుకోవే. ఆయన ఎంతగా నీతో మాట్లాడినా, ఏ వాక్యాన్ని నీకు చెప్పినా, నీ జీవితాన్ని మార్చుకోమని, నీ బ్రతుకుని దిద్దుకోమని, తాను చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోమని, తాను నీ కోసం సిలువలో అర్పించిన ప్రాణ త్యాగము నీ కోసమేనని, నీ జీవితాన్ని బాగు చేసుకోమని, చెడు అలవాట్లను విడిచిపెట్టమని, ఒక మంచి మనిషిగా బ్రతకమని దేవుడు ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు వినవే. కనీసం తిరిగి జవాబు ఇవ్వవే. మోకరించి ప్రభువా, నీలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుని ప్రేమను నిర్లక్ష్యము చేయటము తగదో. ఇక నుంచైనా నా జీవితాన్ని మార్చుకుంటాను, ఒక్క మాట చెప్పవే. నా బ్రతుకుని దిద్దుకుంటాను, ఒక్కసారి చెప్పవే. ఇక నుంచి నీ కుమారుడుగా కుమార్తెగా జీవిస్తాను, నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధునిగా ఉంటాను అని ఒక్క పలుకు పలకవే. దేవుడు నిన్ను చూస్తూ అంటూ ఉంటాడు, ఇంతగా నేను ప్రేమిస్తుంటే కనీసం ఒక్కసారి కూడా నన్ను చూసి ప్రభువా నువ్వు అంటే నాకు చాలా ఇష్టము చెప్పవే. ఎందుకు చెప్పలేకపోతావు తెలుసా? నీలో జీవము లేదు కాబట్టి, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి, నీకు మనసు అనేది లేదు కాబట్టి నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుడు మాట్లాడతాడా? ఎస్. ఎవరితో మాట్లాడతాడు? ఆయన పిలిస్తే పలికే వారితో మాట్లాడతాడు. ఆయన పిలుపుకు లోబడే వారితో మాట్లాడతాడు. అంతేకాదండి, పరిపక్వత కలిగిన వారితో మాట్లాడతాడు. బాలుడే
కానీ పరిపక్వత కలిగిన వాడు. ఎందుకు ఆ మాట వాడుతున్నానో తెలుసా? పరిపక్వత కలవాడు అని చెప్పి రాత్రి దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సమూయేలు, నా స్వరము ఎవరు వింటల్లా, నా మాట ఎవరు వింటల్లా, కాబట్టి నేను మాట్లాడడం మానేశా. ఇంత పెద్ద రాజ్యములో నా పిలుపును వినేటటువంటి ఒకే ఒక్కడిని కనుక్కున్నా, అది నువ్వే సమూయేలు. నువ్వు నా మాట వినేవాడిగా నేను కనుక్కున్నా. సమూయేలు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి నాయనా? నీ చుట్టూ ఉన్నారే ఏలీ కుమారులు, యాజకులుగా ఉన్నారే, వాళ్ళు పాపిష్టి వాళ్ళు, శావ ముసుగులో నీచమైన కార్యాలు చేస్తున్నారు. ఆ రోజుల్లో దేవుడు యొక్క స్వరము బహు అరుదుగా వినిపిస్తూ ఉండేది. కారణం తెలుసా? వినేవాళ్ళు ఎవరండి? సమూయేలుతో దేవుడు మాట్లాడక మునుపు ఎవరితో మాట్లాడాడు తెలుసా మీకు? సంసోనుతో మాట్లాడాడు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము. సంసోను తరువాత న్యాయాధిపతిగా దేవుడు సమూయేలుని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు పిలిస్తే పలికేటటువంటి వారిగా, దేవుడు పిలిస్తే లోబడేటటువంటి వారిగా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట విని పరిపక్వతను చూపించేవారు మనలో ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీవిస్తారా? లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయి నాయనా. నువ్వు పిలిస్తే మేము వినకపోతే ఇంకెంత పోగొట్టుకుంటావు నాయనా. ఇప్పటికే చాలా పోగొట్టుకున్నావు. నీ మాట వినక, నీకు లోబడక, నీ వాక్యానుసారంగా జీవించక మమ్మను క్షమించండి. ఆ బొమ్మ తిరిగి మాట్లాడలేదు, ఆ బొమ్మ తిరిగి ప్రేమించలేదు, ఆ బొమ్మ తిరిగి తన భావాన్ని వ్యక్తపరచలేదు, జీవం లేదు. కాబట్టి ఈరోజు మేము కూడా అలాగే జీవిస్తున్నావు నాయన. నువ్వు ఎంతగా ప్రేమించినా, ఎంతగా ప్రేమను పంచినా తిరిగి ప్రతిస్పందించమే, నువ్వు మాట్లాడినా వినమే. బొమ్మల్లా జీవిస్తున్న మమ్మలను ప్రభువా నీ బిడ్డలుగా అంగీకరించి, నీ ఆత్మను మాకు దయచేసి, నీ జీవముతో మమ్మను నింపి, నీ మాట వినేవారిగా, నీకు లోబడేవారిగా, నిన్ను సంతోషపరిచేవారిగా చెయ్యయ్యా. ఆనాడు సమయంలో నీ మాట వినకపోతే ఇశ్రాయేలీలు చీకట్లోనే మగ్గిపోయేవారు. మేము నీ మాట వినకపోతే మా కుటుంబ సభ్యులు చీకట్లో ఉండిపోతారు. నీ మాటకు మేము లోపడకపోతే, వినకపోతే మా చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు చీకట్లో నశించిపోతారు. నీ మాట వినే స్థితి మాకు దయచేయి. నీకు లోబడే మనస్సు మాకు దయచేయి. నీ ఆజ్ఞను శిరస వహించి నీ ప్రేమను పంచే హృదయం మాకు దయచేయమని. సంసోను ఏ విధంగా చివరి క్షణంలో నీ శక్తిని పొందుకున్నాడో, ఈరోజు నీ శక్తిని పొందుకొని జీవితాంతం వరకు నీ సాక్షులుగా మేమందరము జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.